ఉత్తరప్రదేశ్లోని గజియాబాద్, ఢిల్లీకి దగ్గరలో ఉన్నటువంటి గజియాబాద్లో ఒక సంఘటన చోటు చేసుకుంది. నిన్నటి నుంచి అందరూ కూడా దాని గురించే మాట్లాడుతున్నారు. ఒక్కొక్కరిది ఒక్కొక్క కోణం. చివరికి మన సోను సూద్ గారు కూడా స్పందించారు. అయ్యో పాపం అనుకున్నారు, ఇట్లాంటి ఆన్లైన్ గేమ్స్ని నిషేధించాలన్నారు. ఒకప్పుడు ఎలాగైతే బెట్టింగ్ యాప్స్ వల్ల మనుషులు ప్రాణాలు పోతున్నాయో అని తెలిసిందో, ఆన్లైన్ గేమ్స్ ద్వారా మనుషుల ప్రాణాలు తీస్తున్నాయని అంతకు ముందు కూడా వచ్చిందబ్బా. గోస్ట్ గేమ్స్ అని చెప్పేసి ఏదో గేమ్కి అడిక్ట్ అయ్యి లాస్ట్ వాళ్ళందరూ ఆత్మహత్యలు చేసుకొని చచ్చిపోవాలి. ఇట్లాంటివి చూసాము. తర్వాత లేదనుకుంటే ఇప్పుడు మళ్ళీ వచ్చింది. సరే, ఇది దీనివల్లే దానివల్లే అని అందరూ మాట్లాడుకుంటున్నారు. కాకపోతే మనకు ప్రత్యేకమైన సోర్స్ ఒకటి వచ్చింది. అసలు అక్కడ ఏం జరిగింది అనేది అథెంటిక్గా మాట్లాడుకుందాం. ఇప్పటివరకు వచ్చిన అన్ని వార్తలు కూడా వాస్తవమే. కాకపోతే ఏంటంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క కోణంలో వెళ్తున్నారు. బట్ ఇక్కడ జరిగింది ఏంటంటే సైకలాజికల్ ఇంబ్యాలెన్స్ వల్ల అసలు ఏం జరిగింది. చేతన్ కుమార్ అనే ఒక ఆయన గజియాబాద్లో ఫారెక్స్ వ్యాపారం చేస్తున్నాడు. ఫారెక్స్ వ్యాపారం అంటే మీకు తెలుసు కదా, కరెన్సీ నోట్లు, ఇప్పుడు డాలర్ ఉంది మన దగ్గర, మన డబ్బుల్లోకి మార్చుకోవడం, ఎంతో కొంత కమిషన్ తీసుకుంటారు. అట్లాంటి బిజినెస్ అనమాట ఇది. అన్నీ మార్చుకోవచ్చు. అండ్ ఆ వ్యాపారం ఎందుకో సాఫీగా సాగల. ఒక 2 కోట్ల వరకు అప్పు చేశాడు, అప్పు అయ్యాడు చెప్పాలి అంటే, బ్యాంకులకని వాళ్ళకని వీళ్ళకని. ఇక చేసేదేం లేక దాన్ని మూయాల్సి వచ్చింది. అంతలో లాక్డౌన్ వచ్చింది. ఇక లాక్డౌన్లో వాళ్ళ పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. ఇతనికి ఇద్దరు భార్యలు. మొదట ఆవిడకి సంతానం కలగట్లేదు అని అనుకొని రెండో ఆవిడని చేసుకున్నాడు. బట్ తర్వాత మొదట ఆవిడకి కూడా సంతానం కలిగింది. ఇద్దరు కలిపి 5 పిల్లలు, 4 ఆడవాళ్ళు, ఒక కుమారుడు. అయితే మొదటి భార్యకి ఒక కుమార్తె, ఒక కుమారుడు ఉన్నాడు. నెక్స్ట్ రెండో భార్యకి మిగతా పిల్లలు. ఈ రకంగా వాళ్ళందరూ బాగానే ఉన్నారు లాక్డౌన్ టైంలో. అండ్ ఇంకొకటి, వీళ్ళ 2 అక్క చెల్లెలు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా ఇతనితో పాటు ఆ ఇంట్లోనే ఉంటారు. అందరు ఆడవాళ్ళు, ఇతను ఒకడే. ఏదో రకంగా సాగుతుంది వీళ్ళ సంసారం. ఇప్పుడు ఏం జరిగింది, కరోనా టైంలో ఆ పాండమిక్ సిచ్యువేషన్లో అందరు ఇంటి వద్ద ఉండడం మొదలుపెట్టేసరికి వీళ్ళంతా ఫోన్కి అడిక్ట్ అయిపోయారు. ఆ పిల్లలు ఫోన్లో కొరియన్ సినిమాలు చూడడం మొదలుపెట్టారు. ఎందుకో కొరియన్ లాంగ్వేజ్కి వాళ్ళు బాగా అలవాటు పడ్డారు. ఎంతగా అంటే వీళ్ళకి మంచి మంచి పేర్లు పెట్టారు వీళ్ళ ఇంట్లో, కానీ ఆ పేర్లన్నీ తీసేసి కొరియన్ పేర్లు మార్చుకున్నారు. వీళ్ళ పేర్లు కొరియన్ పేర్లు. ఇంకా వాళ్ళ ఇన్స్టా, ఫేస్బుక్ ఏం చూసినా కొరియన్ ఉండేవి. బట్టలు, సంస్కృతులు, వేషధారణ అన్నీ కూడా కొరియన్కి షిఫ్ట్ అయిపోయారు. ఒక లాంగ్వేజ్, ఒక ప్రాంతం మరీ ఇంతలా మనుషుల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందా అంటే ఐ డోంట్ నో. బట్ కొరియన్ గ్లాస్ స్కిన్ అని తెలిసేది కదా మీకు, మంచిగా ఇట్లా నున్నగా తయారవుతూ ఉంటుంది. ఆ ప్రోడక్ట్స్ వాడేవాళ్ళు. రైస్ వాటర్తో ఉన్నటువంటి ఫేస్ ప్యాక్లు, ఫేస్ క్రీమ్లు, షాంపూలు వాడేవాళ్ళు. అంటే కొరియన్, అంటే కొరియన్ ఫుడ్కి అలవాటు పడ్డారు. అదే కావాలనుకునేవాళ్ళు. వాళ్ళ దగ్గర ఉన్న ఫుడ్ను కూడా కొరియన్ ఫుడ్ లాగా మార్చుకొని కిమ్చి అవి ఇవన్నీ తినేవాళ్ళు ఆన్లైన్లో చూసి. మరి ఎందుకు ఇలా తయారయ్యారో తెలీదు. 3 అక్క చెల్లెలు అలాగే. వీళ్ళ బ్రదర్ వీళ్ళతో బాగా వేగేవాడు కాదనమాట. ఏంటి వీళ్ళంతా విచిత్రంగా ఉన్నారు, అదోటి ఇదోటి అని చెప్పేసి అతను కూడా చాలా అసహించుకునేవాడు. ఇంట్లో ఫాదర్ 10 రకాలుగా చెప్పి చూశాడు, ఇంట్లో వాళ్ళు కూడా చెప్పి చూశారు. అయినా సరే కొరియన్ పిచ్చిలోనే ఉండేవాళ్ళు వీళ్ళు 3 ఎందుకు ఇలా తయారయ్యారో కూడా తెలియదు. కట్టకట్టుకొని కలిసి ఒక వీడియోలు చూసేవాళ్ళు, కలిసి కొరియన్ గేమ్స్ ఆడేవాళ్ళు. సడన్గా ఒకరోజు ఏమైంది, వీళ్ళ పోకడ ఎక్కువ అయిపోయారు. అతనికి ఏమో అప్పులు, వీళ్ళేమో అదే పనిగా ఫోన్ రీఛార్జీలు చేసుకుంటూ అందులో కాలక్షేపం చేస్తుంటే. జనరల్గా మన ఇళ్లలో ఆడవాళ్ళు ఫోన్లు, ఒక వయసు వచ్చిన ఆడవాళ్ళు ఫోన్లు ఎక్కువ మాట్లాడుతున్నారు, చూస్తున్నారు అంటే భయం ఉంటుంది ఎవరికైనా సరే, పేరెంట్స్కి. అట్లా ఇతను ఏం చేసుకున్నాడంటే పాపం చివరికి కరెంటు బిల్లు కట్టడానికి కూడా తన దగ్గర డబ్బులు లేకుండే. ఓ 800 రూపాయలు కరెంటు బిల్లు వస్తే దానికి కూడా అతని దగ్గర అమౌంట్ లేక ఈ పిల్లల ఫోన్లన్నీ లాక్కొని అవన్నీ అమ్మేసి ఇంట్లోకి కావాల్సిన సరుకులు, ఆ కరెంటు బిల్లు కట్టుకున్నాడు. దీంతో పిల్లలకి ఏంటంటే మనస్తాపం చెందారు. నా ఫోన్లు లాక్కుంటావా ఏంటిది, మేము దీంతోనే కదా కాలక్షేపం చేస్తున్నాము. ఓ టైప్ ఆఫ్ డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు 3 కూడా. మీకు ఇంకా పెళ్లి చేసేస్తాను అన్నాడు వాళ్ళ నాన్న. అంటే యాక్చువల్గా ఇంకో విషయం చెప్పనా, కరోనా తర్వాత నుంచి వీళ్ళు చదువుకోవాలి. ఆర్థిక ఇబ్బందుల వల్ల పాపం చదివించలేకపోయాడు. ఎందుకో కుంగిపోయాడు ఆర్థికంగా. కానీ ఏదో బ్రతుకుతున్నారంటే బ్రతుకుతున్నారు. ఇల్లు సొంత ఇల్లే కాబట్టి వాళ్ళకి ఆ టెన్షన్ లేకుండా పోయింది. జస్ట్ కరెంటు బిల్ మాత్రం కట్టుకోవాలి. పెళ్ళిళ్ళు చేద్దాం అనుకున్నాడు 3 అమ్మాయిలకి. వాళ్ళేమన్నారంటే మేము ఇక్కడ వాళ్ళని పెళ్లి చేసుకోము, మాకు కొరియన్ మొగుళ్ళే కావాలి అన్నారు. అది ఏంటో అర్థం కాల. మందలించారు, చూశారు. ఇక మాకు పెళ్ళి లేదు, ఖచ్చితంగా మీకు పెళ్లి చేస్తానని గట్టిగా చెప్పడంతో ఈ 3 అక్క చెల్లెలు ఏమనుకున్నారంటే
ఇక మన జీవితాలు ఇంతే, మనం ఇక్కడ బ్రతకూడదు అని చెప్పేసి వాళ్ళకి వాళ్ళు సొంత నిర్ణయం తీసుకొని ఆ 9వ అంతస్తు బాల్కనీ నుంచి ఒక్కసారిగా రాత్రి 2:30 గంటల టైంలో ఒకరి చేయి ఒకరు పట్టుకొని అక్కడి నుంచి దూకేశారు. స్థానికులు వెంటనే గమనించి అంబులెన్స్లను పిలిపించినా కూడా ఉపయోగం లేకుండా పోయింది, ఎందుకంటే అప్పటికే ప్రాణాలు పోయాయి. అంత ఎత్తు నుంచి పడితే మరి ఎందుకు ఉంటాయి. ఈ సిచ్యువేషన్ని చాలామంది చాలా రకాలుగా రాస్తున్నారు. వాళ్ళ ఇంట్లో ఏమన్నా సూసైడ్ నోట్లు దొరికాయంటే సూసైడ్ నోట్లు కూడా ఉన్నాయి. మమ్మీ పప్ప మమ్మల్ని క్షమించండి, మాకు ఇలా బ్రతకాలని ఉంది, మీరేమో మా బ్రతుకు అడ్డొస్తున్నారు, అందుకే మేము చచ్చిపోతున్నాం, మీరు దయచేసి ఏం ఫీల్ అవ్వకండి అని వాళ్ళు ఒక 8 పేజీల సూసైడ్ నోటు. వాళ్ళ డైరీలు చూశారు, వాళ్ళ వస్తువులు చూశారు, వాళ్ళ రాసుకున్న ఇవి చూశారు, కవిత్వాలు చూశారు, అన్నీ కొరియన్ ఉండే. వీళ్ళేమనుకుంటున్నారంటే ఇదేదో కొరియన్ గేమ్ ఆడుతున్నారు మా వాళ్ళు, ఆ గేమ్ లాస్ట్ వీళ్ళను చావుతో ఎండ్ అయ్యింది ఆ టాస్క్ అని వీళ్ళు అనుకుంటున్నారు. బట్ అదేం కాదు. వీళ్ళు ఆన్లైన్లో కొరియన్ సినిమాలకు అలవాటు పడ్డారు, కొరియన్ ప్రోడక్ట్స్కి అలవాటు పడ్డారు, కొరియన్వే వాడాలని ఫిక్స్ అయిపోయారు, కొరియన్ లాగా తయారవ్వాలనుకున్నారు, అంతమించి ఇంకేం లేదు. ఆ ఫోన్లు లాక్కున్నారు కాబట్టి గేమ్ ఆడే అవకాశం ఏం లేదు. ఆ గేమ్స్ వల్ల ప్రాణాలు పోయే అవకాశం అయితే లేదు. బలవంతంగా పెళ్లి చేస్తానని చెప్పినందుకే వాళ్ళకి అది ఇష్టం లేక, పైగా ఇండియన్స్ వాళ్ళతోనే మిమ్మల్ని పెళ్లి చేస్తాం, మీరు ఇక్కడే బ్రతకాల్సి ఉంటుంది అని చెప్పేస్తే వాళ్ళు ఆ ఇబ్బందులు తట్టుకోలేక యాక్చువల్గా 3 అక్క చెల్లెలు కలిసి ఒక ఇంట్లోనే ఉండాలనుకున్నారు. అలా వేరు సపరేట్ అవ్వలేక వీళ్ళకి ఎప్పుడైనా సరే కొరియాకి వెళ్ళి బ్రతకాలని ఉంది, వాళ్ళకు కొరియన్ పాస్పోర్ట్ ఉంటే బాగుండు, అక్కడికి వెళ్ళి ఏదో వ్యాపారం చేసుకొని అక్కడే బ్రతకాలనిపించింది, ఆ ప్రాంతాల్లోనే నివసించాలనిపించింది. వద్దు అనేసరికి ఇంట్లో వాళ్ళందరూ గట్టిగా చెప్పేసరికి ఇక మేము ఇది సాధించలేమేమో, మా బ్రతికి ఇంతే అని అనుకొని చనిపోవాల్సి వచ్చింది. చాలామంది ఇళ్ళల్లో ఇలాగే ఉంటారు. నాకు ఈ మధ్యకాలంలో కూడా ఒక ఫ్రెండ్ ఏం చెప్పాడు అంటే, నాగార్జున గారి కేడీ సినిమా చూడమన్నాడు నన్ను. కేడీ సినిమా మమతా మోహన్ దాస్ నాగార్జున కరెక్టే, కొన్ని రోజులు ఆడింది. సందీప్ చౌతా దానికి మ్యూజిక్ పర్లా. మీకు అనుకుంటే సందీప్ వంగ డైరెక్టర్ ఆ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్గా చేశాడు, అందులో చిన్న సీన్ కూడా యాక్ట్ చేశాడు. యాక్చువల్లీ కేడీ సినిమా చూసి నాకు గోవా వెళ్ళాలనిపించిందండి, నేను ఆ సినిమా చూసిన తర్వాత గోవాకి వెళ్ళానని చెప్పి నాకు చెప్పాడు. అదేంటో నాకు అర్థం కాల, అంతగా ఎందుకు ఇన్ఫ్లుయెన్స్ చేసింది ఒక ప్రాంతం అని. ఇది నాకు తెలిసిన పర్సనల్ ఎక్స్పీరియన్స్. అండ్ ఇప్పుడు ఇట్లాంటి సిచ్యువేషన్స్ చూసిన తర్వాత, ఇలాంటి బోల్డ్ని చదివిన తర్వాత అనిపించేది ఏంటంటే, కొంతమందికి ఏంటంటే నేషనల్ జియోగ్రఫిక్లో చూసి అడవిలోకి వెళ్ళాలనిపిస్తుంది, ఏదన్నా తీర ప్రాంతాలు చూస్తే అక్కడికి వెళ్ళాలనిపిస్తుంది, గుళ్ళు గోపురాలు చూసినా అక్కడికి వెళ్ళాలనిపిస్తుంది, కొండ ప్రాంతాలకు ఉంటే కొంతమంది అట్రాక్ట్ అవుతారు, మంచు ప్రాంతాలు, కొండ ప్రాంతాలు ఇవన్నీ చూసినప్పుడు అక్కడికి వెళ్ళాలనిపించి వాళ్ళ మనసు లాగుతూ ఉంటుంది. అదే పనిగా దానికి సంబంధించిన వీడియోలు చూస్తూ ఉంటారు. ఇంకొకటి మనుషులకే కాదు, ఇవి జంతువులకు కూడా ఉంటుంది ఈ అలవాటు. మీరు చార్లీ 777 సినిమా చూస్తే, అది కన్నడ సినిమా, తెలుగు డబ్ అయి ఉంటుంది. దాంట్లో కుక్క మంచు ప్రాంతం చూసి చాలా హ్యాపీ ఫీల్ అవుతూ ఉంటుంది, దానికి అక్కడికి వెళ్ళాలని ఇష్టం. అట్లా చాలామందికి కూడా కొన్ని ప్రాంతాల పట్ల మక్కువ ఉంటుంది, కానీ వాళ్ళ సంస్కృతుల మీద కూడా కొంచెం మక్కువ ఉంటుంది. చైనీస్ లాగానే ఉండాలి, చైనీస్ డ్రెస్ వేసుకోవాలి, జపాన్ లాగా ఉండాలి, జపాన్ డ్రెస్ వేసుకోవాలి, కొరియన్ లాగా ఉండాలి, కొరియన్ బట్టలు కొనుక్కోవాలి, కొరియన్ ప్రోడక్ట్స్ వాడాలి, అక్కడికి వెళ్ళుంటే ఎంత బాగుంటుందో ఆ ఫుడ్డే తినాలి. సమ్ టైమ్స్ కొంతమందికి అలా అనిపిస్తూ ఉంటుంది. బట్ దాన్ని మానసికంగా మనం ఇప్పుడు వీళ్ళకంటే ఆర్థిక స్తోమత లేదు, సైకియాట్రిస్ట్లకు చూపించలేరు, అట్లాంటి మందులు వాడలేరు. అలానే పిల్లల్ని ఏం చేస్తారంటే గట్టిగా మందలు ఇస్తూ ఉంటారు, అది వాళ్ళ మనసును నొచ్చుకుంటూ ఉంటుంది, దాన్ని కూడా మనం ఆపలేము. కాకపోతే ఏంటంటే, ఎవరైనా మనకు సంబంధం లేని దాన్ని ఇష్టపడుతున్నారు, మన కుటుంబంలో ఎవరికి రానటువంటి అలవాట్లు వాళ్ళకు వస్తున్నాయి, ఎవరికి లేనటువంటి కోరికలు వాళ్ళలో కలుగుతున్నాయి అనుకున్నప్పుడు సున్నితంగా వాటిని మాట్లాడుతూ, సున్నితంగా మెల్లిమెల్లిగా వాటికి నుంచి వాళ్ళని దూరం చేస్తే ఇట్లాంటివి చూడకుండా ఉంటాం. అంతేకాకుండా సడన్గా లాక్కోవడాలు, ఇప్పుడు హాస్టల్ అంటే పడదు చాలామందికి, సడన్గా దోసేస్తారు, సడన్గా వాళ్ళకి నచ్చిన పుస్తకాలు తీసేసుకుంటారు, సడన్గా వాళ్ళకి నచ్చిన మ్యాగజైన్స్ తీసుకెళ్ళి కాల్ చేస్తూ ఉంటారు, సడన్గా వాళ్ళ డైరీలు తీసుకెళ్ళి చేస్తూ ఉంటారు. అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే చదువు వదిలేసి వీళ్ళు ఎందుకు ఇలా డిఫరెంట్గా వెళ్తున్నారని. కొంతమందికి పెళ్ళి కావాల్సిన వయసులో ఉన్న అమ్మాయిలు వేరే ఏమైనా యాక్టివిటీస్లో బిజీగా ఉంటే వాళ్ళకి నచ్చదు, సడన్గా మానిపించేస్తారు, సడన్గా సంగీతం మానిపిస్తారు, సడన్గా డ్యాన్స్ మానిపిస్తారు, సడన్గా జిమ్లు మానిపిస్తారు. ఇట్లాంటివన్నీ అంటే ఒక అలవాటు అయిన తర్వాత, దాని మీద బాగా ఇష్టం పెరిగిన తర్వాత సడన్గా దాన్ని కోల్పోతే మైండ్స్ అనేవి ఏంటంటే డిస్టర్బ్ అయ్యి ఇంకొక వేలో వెళ్తున్నాయి. దానికి ఇదే మార్గం అనుకుంటున్నారు, ఆ రూట్లోనే వెళ్ళాలనుకుంటున్నారు. దాన్ని మనం ఎలా ఛేదించాలో మాత్రం తెలియదు. బట్
ప్రేమతో మాట్లాడితే సాల్వ్ చేసుకుంటే బెటర్. మందలింపు ద్వారా మనుషులు దూరం అవుతారే తప్ప దగ్గర అవ్వరు. థ్యాంక్ యూ సో మచ్.